మారుతి దర్శకత్వంలో వచ్చినటువంటి రాజాసాబ్ సినిమా అయితే ఇప్పుడు థియేటర్ల వద్ద అయితే ఇప్పుడు ఫ్యాన్స్ వేసిన నేపథ్యంలో అభిమానులు అయితే సందడి చేస్తున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అభిమానులు అయితే ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. చెప్పండి, సినిమా ఎలా ఉందన్న? దరదల్లాడిచ్చేసింది. దరదల్లో వర్షం ఎలా సైలెంట్గా పోయిందో రాజేశ్యామ్ అలా పోయాడు. వర్షం ఫస్ట్ ఎవరికి ఎక్కలేదు, అలాగే రాజేశ్యామ్ ఎవరికి ఎక్కదు. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ అలా వద్దు ఇంక చెప్పారు. ఇప్పుడు ఇంటర్వల్ ఎలా ఉంది? మీరు చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్? అలా కాదు, మీరు చూసారా? అందరికి ఒక్కడే బాసు ప్రభాసు, అందరికి ఒక్కడే బాసు ప్రభాసు. ప్రభాస్ గారి కంటే సినిమా ఏ సినిమా రాదు, పసుమా కాదు అని అమ్మ మొగుడు వచ్చిన ఏ సినిమా కంటే రాదు. జై రాజసాబ్. ఎలా ఉంది తమ్ముడు ప్రభాస్ సినిమా? బాగుందండి, సూపర్ అండి, సూపర్, చాలా బాగుందండి. ఏమి నచ్చింది అందులో? ఏమేమి నచ్చింది ఫస్ట్ హాఫ్ లో? అది ఫైట్లు చాలనా అండ్ ఎంట్రీ ఉడికిపోతే కదిలిపోతే రాజులకే రాజు ఆడియడానికి ఉంటున్నారు అంతేగాని మా అన్న ఒకడు ఉన్నాడు గుర్తుందా? అన్న ఎవడు అనుకుంటున్నారు? ప్రభాస్ అన్న, అది గుర్తుపెట్టుకోండి. ఏమన్నారు? రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. అనా పసుమా అనా పసుమ రెక్కలు కదా అమ్మ మొగుడు రెక్కలు కొడతాడు. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. సినిమా థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ సభ్యులు అడిగాం, ఎలా ఉందన్న? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? బాగుందన్న. నటన అయితే మొత్తం అందరూ కూడా సూపర్ డూపర్ హిట్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఎవడు చేసినా సరే మా అన్న ఎవడు చేసినా సరే మా అన్ని తరపు మేము చేసి మా గుండెల్లోంచి చేస్తాం ఏం చేసినా. జై ప్రభాస్, జై ప్రభాస్, జై ప్రభాస్. అభిమానులు అయితే ఇక్కడ సందడి చేస్తున్నారు. పండగ ప్రభాస్ పండగ రాజస్థాన్ పండగ పొంగల్ పండగ పండగ ముందే వచ్చిందంటే కూడా జై రెబల్ స్టార్. సూపర్ హిట్, కింద మీద ఓపు, మా రెబల్ స్టార్ తోపు. సినిమా అయితేనా చాలా బాగుంది, కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, కానీ ప్రభాస్ అనేది బాగా ఇష్టం. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. అందులో ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ అనే వాళ్ళంటే రాజులనే. ప్రభాస్ అనేది రాజులు. ఇప్పుడు పండగ వచ్చిన గొప్పతనం. ఇప్పుడు ఆయన ప్యాన్ ఇండియా రాకముందు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇంకా కొంతమంది ఉన్నారు, అడుగుదాం అన్న. చెప్పండి, ఎలా ఉంది? సూపర్. రెబల్ ఆడేసాడు అంతే. సూపర్ అన్న మొత్తం. రెబల్ స్టార్ సినిమా మాత్రం బుర్ర పాడు చేసేస్తాం మొత్తం. ఇప్పుడు స్ట్రైక్ ఫస్ట్ హాఫ్ లో ఏమి నచ్చింది బాగా? ఫస్ట్ హాఫ్లో ఫైట్లే మొత్తం సెంటర్ చేస్తాం. సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా ఎలా ఉందన్న? బాగుంది. బాబులకే బాబు, ప్రభాస్ బాబు, రాజులకే రాజు, కళ్యాణ్ రాజు. ఇది ప్రతి ఒక్కరు కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. కోకో కోలా, ప్రభాస్ అన్న టాప్ సి. అర్థమైందనే బాస్ సినిమా మామూలుగా ఉండదని నిజం చెప్తున్నానే. సినిమా అయితే సూపర్ హిట్ అన్న. సెకండ్ హాఫ్ కూడా చూస్తాం, అది కూడా ఇంకే హిట్. చెప్పేస్తాను కదా, మామూలుగా ఉండదు. రాజులకే రాజు, ప్రభాస్ అన్న రాజు. అప్పుడు సినిమా ఎలా ఉందమ్మా? చెప్పన్నా, ఎలా అనిపించింది? మీరు చూసారా? చూడక నిన్ను అడుగుతున్నాను తమ్ముడు. నేను చూడలేదు.
కొద్దిగా ఎక్కేసింది నువ్వు చూసుకోవట్లేదు. నటన ఎలా ఉంది ప్రభాస్ నటన ఎలా ఉంది? ఎప్పుడు ఒకలాగా ఉంటుంది మా వాడిది. చాలా సంవత్సరాలు ఇలాంటి సినిమా ఫ్యాన్స్ అందరినీ ఒక రేంజ్లో నుంచోబెట్టాడు. అది కామెడీకి కామెడీ, ఎమోషన్కి ఎమోషన్, సీరియస్కి సీరియస్ మొత్తం అన్నీ దీంట్లో ఉన్నాయి సినిమాలోని. ఒక్కసారి ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఎవరికైనా సరే అప్పుడు తెలుస్తుంది సినిమా అంటే ఏటో. బాగానే బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు ప్రభాస్ రాజు అక్కడ. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రతి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల వద్ద అయితే పండగ ముందే వచ్చిందంటూ కూడా ఇక్కడ రాజులకే రాజు ప్రభాస్ రాజు అంటూ కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి థియేటర్ వద్ద కూడా ప్రభాస్ అభిమానులు మనం ప్రధానంగా చూస్తాం. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జగ్గంపేటలో అయితే భారీ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలతో ప్రభాస్ అభిమానులు ఒక సందడి చేశారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా చాలా బాగుందంటూ కూడా ఇక అభిమానులు అయితే ఆ యొక్క అభిమానానికి మొత్తం అందరూ కూడా వాళ్ళకైతే పండగ ముందే వచ్చిందంటూ కూడా అందరూ కూడా పండగ చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.